బీహార్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మహాకూటమికి బీటలు వారేలా కనిపిస్తున్నాయి. లాలు అండ్ ఫ్యామిలీపై కొనసాగుతున్న సిబిఐ దాడులు మిత్రపక్షాల మధ్య చిచ్చురేపాయి. దాణా కుంభకోణం, ల్యాండ్ స్కామ్, ఇప్పుడు హోటల్ స్కామ్, ఇలా లాలు ఫ్యామిలీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో ఆర్జేడీతో దోస్తీ కటీఫ్ చేసుకోవాలన్న డిమాండ్ జేడీయూలో జోరుగా వినిపిస్తుంది. అయితే దీనిపై ప్రత్యేకంగా సమావేశమైన జేడీయూ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాజీనామాపై లాలు పార్టీకి 4 రోజుల సమయం ఇవ్వడం సంచలనంగా మారింది. లాలు ఆస్తులపై సిబిఐ దాడులతోనే ఈ డిమాండ్ తెరపైకొచ్చింది. సిబిఐ సోదాలను సీఎం సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా నితీష్ ఈ వ్యవహారంపై సీరియస్గా ఉండడంతో సీన్ మారింది. ఇప్పుడు ఏకంగా జేడీయూ భేటీలో ఆర్జేడీకి టైం ఇవ్వడంతో ఈ రెండు పార్టీల మధ్య కటీఫ్ తప్పదంటున్నారు. తేజస్వి యాదవ్తో పాటు ఆయన ఫ్యామిలీపై ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎంగా ఆయన తప్పుకోవాలన్న డిమాండ్ ఉంది. అయితే దీనిపై నిర్ణయించుకోవాలని జేడీయూ ఆర్జేడీకి 4 రోజుల సమయం ఇచ్చింది. తర్వాత తామే దీనిపై నిర్ణయం తీసుకుంటామని నితీష్ సన్నిహితులు చెప్తున్నారు. దీంతో తేజస్వి యాదవ్ను తప్పించే ప్రయత్నం చేస్తే మహాకూటమి ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. సిబిఐ దాడులు రాజకీయంగా ప్రేరేపించినవి అంటూ ఆర్జేడీ మండిపడింది. అటు లాలుకు కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ నితీష్ కుమార్ మాత్రం దాడులపై నోరు విప్పలేదు. తాజా విభేదాలతో ఆర్జేడీ దూరమైతే నితీష్ సర్కార్ కుప్పకూలుతోందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే లాలు తప్పుకుంటే తాము మద్దతిస్తామంటూ బీజేపీ ప్రకటించడంతో బీహార్ రాజకీయ చిత్రం సరికొత్త మలుపు తిరిగింది.